ఆయిల్ వేసుకొని తిరగబాత వేసుకున్నాము. కరివేపాకు, ఆనియన్స్, పొటాటో కర్రీ చేస్తున్నాము. ఆయిల్ వేసుకొని తిరగబాత గింజలు, కరివేపాకు, ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము. ఆనియన్స్ ఫ్రై అయినాక టమోటాలు వేసుకున్నాము. ఉడకబెట్టుకున్న పొటాటోస్ వేసుకుంటాము. కొబ్బరి పొడి వేసుకున్నాము. ధనియాల పొడి, గరం మసాలా వేసుకున్నాము. కారం వేసుకొని పసుపు వేసుకున్నాము. కొంచెం కారం, కొంచెం పసుపు వేసి ఇప్పుడు పొటాటోస్ వేసుకున్నాము. ఉడకబెట్టిన పొటాటోస్ ఇంకా అన్నీ కలుపుకొని వాటర్ వేసేసుకుంటే ఇంకా ఉడికిపోతుంది. కొత్తిమీర కావాలంటే కొందరు తింటారు, కొందరు తినరులే. ఇంకా పొటాటోస్ వేసుకొని వాటర్ వేసుకొని కొంతసేపు ఉడకబెట్టుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ పొటాటోస్ ఉడకబెట్టుకునే ఉన్నాం కాబట్టి ఒక 5 minutes ఉంచుకుంటే సరిపోతుంది. కొత్తిమీర వేసుకొని ఇంక ఇంతే, కంప్లీట్ అయిపోయింది. 2 minutes ఉంచుకొని ఆఫ్ చేసుకోవడమే. పొటాటో కర్రీ కంప్లీట్ అయిపోయింది. కొంతసేపు ఉంచుకొని దించేసుకోవడమే. ఎక్కడికి వచ్చినావు? షాప్కి. ఏంటి చేతిలో? క్యాష్యూ నట్స్. ఓకే, తిను మరి. ఇవేంటి గిన్నెలో? కజ్జికాయలు చేసింది కదా, ఒక వీడియో ఉంది చూడండి. కజ్జికాయలు ఉన్నాయి, మళ్ళీ ఇంకేంటి తెచ్చుకున్నావు షాప్లో? మళ్ళీ ఇవి అవసరమా? ప్యాకెట్స్ లో ఎక్కువ తినకూడదు. చూడండి, పోలో రింగ్స్, ఈ జెల్లీ, ఈ మ్యారంగీస్ 2, అది సఫోలా పొడి. చూడండి, అదే ప్యాకెట్స్ లో ఎక్కువ తినకూడదు. అప్పుడప్పుడు తెచ్చుకుంటావా? మీకు కామెంట్ చేయండి. డ్రై నట్స్ ఏది ఇష్టమో. బాయ్ బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.